వరంగల్లో ఎయిర్పోర్టుకు సంబంధించిన దాంట్లో అక్కడ రైతులు తిరగబడుతున్న వైనం కనిపించింది. మా భూములు అంటే ఎయిర్పోర్టు కోసం ఎక్కడ ఇది అని అంటే మామ్నూరు వరంగల్లో ఎయిర్పోర్టు మామ్నూరు ప్రాంతంలో. సో ఆ ప్రాంతంలో ఎయిర్పోర్టు కోసము భూ సర్వే కోసం వెళ్ళిన అధికారులని వాళ్ళందరూ కూడా నిలదీయడం జరిగింది. మేము భూములు ఇవ్వాలి అని అంటే 5 కోట్లు ఇస్తే కానీ 5 కోట్లు ఇవ్వాలి, అలాగే మామూలుకి హైవే వేయాలి, అలా అయితేనే మేము భూములు ఇస్తాము, లేకపోతే మేము ఇయ్యము అని మాట్లాడుతున్నారు. రెండోది ఇంకొకటి ఏం మాట్లాడుతున్నారు అంటే అక్కడున్న ఎమ్మెల్యే ఒక మాట మాట్లాడుతున్నారు, కొండ సురేఖ ఒక మాట మాట్లాడుతున్నారు. మేము దీన్ని అంటే భూములకు భూములు అనేసేమో ఒకరు చెప్తున్నారు, భూములకు భూములు కాదని ఒకరు చెప్తున్నారు. వాళ్ళిద్దరి మాట ఎలా ఉన్నా మేము మాత్రము 5 కోట్లు ఇస్తేనే మేము భూములు ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు తెగేసి చెప్పడం జరుగుతుంది. ఒకసారి మీరు ఆ విజువల్స్ కూడా ఒకసారి చూడొచ్చు. మీకేం కావాలని కోరుకుంటున్నారు? మాకు బరాబర్ ఇక్కడ ఎకరానికి 5 కోట్లు కావాలి. మా ఊరికి పక్కాగా హైవే రోడ్డు మా ఊళ్ళోంచి పోవాలి, అది మా డిమాండ్. మేము మా ఊరు నుంచి 175 ఎకరాల భూమి మేము ఎయిర్పోర్ట్కి ఇచ్చుకుంటూ మా ఊరిని మేము చీకట్లో పడేసుకోవాలా? అదొకటి చూడండి. నా పేరు వెంకటేశ్వర్లు గుమ్మడి. సో ఇక్కడ మీరు వింటున్నారు కదా, చెప్తున్నది ఏంటి అని అంటే మేము దీనికి అడ్డు, అంటే ఒకరు చెప్తున్నామో మేము దీనికి అడ్డు కాదు. సో ఇదంతా కూడా ఇప్పుడు ఎంత కమర్షియల్ వాల్యూ ఉంది, మీరు ఆ ప్రకారం కనుక మాకు డబ్బులు కట్టిస్తే మేము ఇవ్వడానికి సిద్ధమే అంటున్నారు. మా గ్రామం నుంచి దాదాపుగా 150 పైగా ఎకరాల భూమి ఇవ్వాలి అని అడుగుతున్నారు. కాబట్టి మేము చీకట్లో ఉండలేము కదా, మాకు అనుగుణంగా మా భూమికి ఎకరాకు 5 కోట్లు ఇస్తే మేము భూమి ఇస్తామని చెప్తున్నారు. నిజంగానే ఎయిర్పోర్ట్ మరి ముందుకు పడే అవకాశం ఉందా? వాళ్ళు కోరుకుంటున్నట్టుగానే ఎకరానికి 5 కోట్లు ఇచ్చే అవకాశం ఉందా? మరొక వైపు ఏమో అంటే మంత్రి కొండా సురేఖనేమో భూమికి భూమి అని చెప్తున్నారు, ఎమ్మెల్యే మాత్రం భూమికి భూమి కాదని చెప్తున్నారు. సో ఇప్పటి వరకు మాకు ఎలాంటి హామీ ఇవ్వలేదు, కానీ మా భూసేకరణకు వచ్చేసి మా భూములు అడిగితే మాత్రం మేము ఇచ్చే ప్రసక్తే లేదంటున్నారు. ఎందుకంటే ఈ భూముల విషయంలో మనం ఇదొకటే కాదు, గతంలో లగచర్లకు సంబంధించిన విషయంలో కూడా చూసినాం. ఎందుకనంటే భూములు ఇవ్వాలి అని అంటే ఉన్న భూములు కనీసం వీళ్ళు 5 కోట్లకు భూములు ఇస్తామంటున్నారని లగచర్ల లాంటి ఏరియాలో అయితే అసలు మేము 3 పంటలు పండే భూములు మేము భూములు ఇచ్చే అవకాశమే లేదని చెప్పి లగచర్ల ప్రాంతంలో చెప్పారు. అలాగే మీరు ఇక్కడ కూడా మనకు రామన్నపేటలో కూడా అంబుజా సిమెంట్కి సంబంధించిన దాంట్లో కూడా అంతకుముందేమో డ్రై పోర్ట్ అని భూములు సేకరించి దాని తర్వాత అంబుజా సిమెంట్కి సంబంధించి అదానికి సంబంధించిన సిమెంట్కి సంబంధించిన దాంట్లో మేము భూములు ఇవ్వము అనేసి తిరగబడ్డ వైనం చూసినాం. అలాగే దిలావర్పూర్లో కూడా చూసినాము, ఏది ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన భూముల విషయంలో కూడా మేము సస్సే మీరా అనేసి వాళ్ళు భూములు ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పారు. ఇక్కడ ఎయిర్పోర్టుకు సంబంధించి ఎయిర్పోర్టు రావడం మాకు ఇష్టమే, కానీ మా భూముల్ని కోల్పోవడానికి మేము సిద్ధంగా లేము, కాబట్టి మా భూములు కనుక నిజంగానే మేము ఇంత కోల్పోవాల్సి వస్తుంది. ఎకరాకు 5 కోట్లు, మళ్ళీ నేను ఇదే మాటని తిప్పి ఎందుకు చెప్తున్నానంటే 5 కోట్ల రూపాయలు ఎకరానికి ఇస్తేనే మేము భూములు ఇస్తామనేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకనంటే ఈరోజు భూముల డిమాండ్లు కూడా ఆ విధంగానే ఉంది. కాబట్టి ఎకరాకి 5 కోట్లు ఖచ్చితంగా మాకు చెల్లిస్తేనే మేము ఈ ఎయిర్పోర్ట్కి భూమి ఇస్తామని చెప్తున్నారు. అంతేకాదు దానికి సంబంధించి మా ఊరికి ఏదైతే ఉందో దానికి హైవే కూడా వేయాలి అనేసి, హైవే ఫెసిలిటీస్ కల్పించాలనేసి కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. అంటే తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏది మొదలు పెట్టినా కూడా ఏమో ఒక సామెత చూడ, 1 అడుగు ముందుకైతే 4 అడుగులు ఎన్నికన్నా చందంగా ఏదైనా కూడా ఒక అవేర్నెస్, మీరు పెట్టబోయేది ఏదైనా కూడా ప్రజలకు ఒక అవేర్నెస్ కల్పించి దానివల్ల వచ్చే బెనిఫిట్ ఏంది, దానివల్ల వాళ్ళు ఏం కోల్పోతున్నారు, కోల్పోకుండా ఉండడానికి ఏం చేయాలనేది ఒక క్లారిటీ ఇచ్చుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. కానీ ప్రతి చోట కూడా వాళ్ళు కూడా చూస్తున్నారు. గతంలో లగచర్ల భూములు లాక్కుంటామని చెప్తే ఆ లగచర్ల విషయంలో ఏం జరిగిందో వాళ్ళు చూసిరు, దిలావర్పూర్లో ఏం జరిగిందో చూసిరు, రామన్నపేటలో ఏం జరిగిందో చూసిరు, 4th సిటీ భూముల సేకరణకు కూడా ఏం జరుగుతుందో చూస్తారు. కాబట్టి మాకు ఎకరానికి 5 కోట్ల రూపాయలు ఇస్తే మేము భూములు ఇవ్వడానికి సిద్ధమని చెప్తున్నారు. బట్ దీనికి తగ్గట్టుగా మరి ఇప్పుడు మంత్రి కావచ్చు, అటు ఎమ్మెల్యే కావచ్చు, ఏదైనా వాళ్ళకు ఒక హామీ ఇచ్చే అవకాశం ఉందా లేదా అన్నది కూడా ఇంతవరకు అయితే వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, మంత్రి కొండా సురేఖ ఏమో భూమికి భూమి అంటుంది, రేవూరు ప్రకాష్ రెడ్డి ఏమో భూమికి భూమి ఇవ్వను అంటున్నాడు. వీళ్ళిద్దరే సరిగ్గా లేరు, వాళ్ళిద్దరి మధ్యలో ఒక సఖ్యత లేదు. ఇప్పటి వరకు మా దగ్గరకు వచ్చి ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఎకరానికి 5 కోట్లు మా గ్రామానికి హైవే వేస్తేనే మేము మా భూములు ఇస్తామని అంటున్నారు. లేని పక్షంలో ఇప్పటికీ భూ సర్వేకి వచ్చిన వాళ్ళలో అడ్డుకున్న వైనం కనిపిస్తుంది, మీరు ఆ విజువల్స్లో చూస్తున్నారు.
సో మరి ఈ రకంగా ఉంటే అంటే గతంలో కూడా మీరు లగచర్ల కావచ్చు, లేదంటే దిలావర్పరు కావచ్చు, లేకపోతే రామన్నపేట కావచ్చు, లేదంటే ఫోర్త్ సిటీ కావచ్చు, వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళలో లాభం ఏంది, నష్టం ఏంది, వాళ్ళకి ఏ రకంగా వాళ్ళని ఆదుకోపోతే అంటే ఏదో మాయ మాటలు చెప్తే ఇప్పుడు నమ్మే పరిస్థితి ఎవరు కూడా రైతులు లేరు. ఏ ప్రాజెక్టు తీసుకురావాలన్నా, ఏ కమర్షియల్ కంపెనీలు కట్టాలన్నా, ఏం చేయాలన్నా కావాల్సిందంతా కూడా రైతుల భూములే కాబట్టి ఆ రైతులకు సంబంధించి కూడా సంసిద్ధంగా లేరు. సంసిద్ధంగా లేకపోవడం వల్ల వాళ్ళకు ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం వల్ల దానిపైన క్లారిటీ ఇవ్వకపోవడం వల్లనే ఈరోజు ఆ రకంగా వాళ్ళు అంటే ఒక విధంగా తిరగబడుతున్నారని చెప్పాలి. ఎందుకనంటే మాకు 5 కోట్ల ఎకరానికి ఇస్తేనే మేము ఇస్తామని ఒక డిమాండ్ని పెట్టిన నేపథ్యంలో నిజంగానే వాళ్ళ భూములు ఎంత రేటు ఉన్నాయి. ఈరోజు కమర్షియల్ వాల్యూసే చూస్తున్నారు కదా, ఎకరానికి ఎక్కడ పోయినా కూడా ఈరోజు కోట్లలో ధరలు పలుకుతున్న వైనంలో అసలు ఎంత కట్టిస్తారు వాళ్ళకి. నిజంగానే వాళ్ళు అందుకు సిద్ధంగా ఉన్నారు. లేదు ప్రభుత్వ ప్రాజెక్టు కాబట్టి మేము ఇచ్చిందే తీసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా రైతులు ఇచ్చే అవకాశం లేదు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ భూములు ఈరోజు బంగారంలాగా కాపాడుకుంటున్నారు. అందులోనే కష్టమో నష్టమో పంటలు పండించుకోనో లేకపోతే పడావ పెట్టుకోనైనా భూములు కాపాడుకుంటున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు కనుక వరంగల్ ఎయిర్పోర్ట్కి భూములు కావాలి అనుకుంటే మాత్రం ఈ రైతులకు నచ్చజెప్పి వాళ్ళ డిమాండ్లు అంత కాకుండా అందులో మరి ఎంత నెరవేరుస్తారనే విషయాన్ని వాళ్ళకు స్పష్టంగా చెప్పగలిగితే వాళ్ళు భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామనేసి మాట చెప్తాను. లేని పక్షంలో 2 డిమాండ్లు పెట్టారు వాళ్ళు. హైవే ఒకటి చెప్పారు, అలాగే ఎకరానికి 5 కోట్లు చెప్పారు. మరి స్టార్టింగ్లోనే మరి ఈ విధంగా వాళ్ళ నుంచి ఒక వ్యతిరేకత రావడం అనేది మరి ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా ఈ విధంగానే కనిపిస్తుంది. ఎక్కడ కాలు పెట్టినా కూడా భస్మం అనే నేపథ్యంలో ఏదైనా కూడా అంటే ఎవరికి మధ్యలో ఒక సయోధ్య లేదు. అక్కడున్న ఎమ్మెల్యేకి కావచ్చు, మంత్రికి కావచ్చు, ఇరువురి మధ్యలో ఒక సయోధ్య అనేది లేదు. ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా ఒక కన్ఫ్యూజ్ క్రియేట్ అయింది. అసలు భూమికి భూమి అంటున్నారు, లేకపోతే భూమికి భూమి కాదంటున్నారు, మరి ఏమిస్తారు. ఇప్పుడు గతంలో కూడా చూసారు కదా, లగచర్లలో 20 ఎకరానికి 20 లక్షల రూపాయల తర్వాత ఎకరానికి 150 గజాల జాగాని, అందులోనేమో కాంగ్రెస్కి పార్టీకి ఫేవర్గా ఉన్న వాళ్ళు మాకు చాలా సంతోషంగా ఉంది, మేము ఇన్ని డబ్బులు చూస్తాం అనుకోలేదని కొంతమంది మాట్లాడుతారు. కానీ అసలైతే రైతులు ఎవరు ఉంటారో మాకు 20 లక్షల రూపాయలు ఎందుకు, మాకు ఏ మూలకు వనికొస్తాయి, మా భూములు ఉంటే మేము 3 రకాల పంటలు పండించుకుంటాము కదా, మూడు సీజన్లలో. ఇలాంటి నేపథ్యంలో మా భూములు మేము చచ్చినా ఇయ్యమనేసి లగచర్లలో చెప్పిన వైనం చూసినాం. అలాగే మనకి అదానికి కట్టబెట్టిన అంబుజా సిమెంట్కు సంబంధించిన రామన్నపేటలో భూములకు కూడా వాళ్ళు తరిమి కొట్టిన పరిస్థితి కనిపించింది. ఎందుకు అనంటే ఇక్కడ డ్రై పోర్ట్ పెడతామని చెప్పి భూములు సేకరించి వాళ్ళ సిమెంట్ ఫ్యాక్టరీలు తీసుకొచ్చి పెడితే మా పిల్లల భవిష్యత్తులు కావచ్చు, ఆరోగ్యపరంగా మా బతుకులు ఏం కావాలని వాళ్ళు కూడా తరిమి కొట్టిన వైనం చూస్తున్నాం. ఈరోజు ఎయిర్పోర్టుకు సంబంధించి వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, ఎయిర్పోర్టుని మేము అడ్డుకోవడానికి మేమేం ఇది కావట్లేదు, కాకపోతే మా డిమాండ్స్ మాత్రం ఖచ్చితంగా నెరవేర్చాల్సిందే అనేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో మరి ప్రభుత్వం ఏ రకంగా వాళ్ళకి సర్ది చెప్పి వాళ్ళ భూముల్ని సేకరిస్తుంది అనేది ఇప్పుడు మనం వేచి చూడాల్సిన అంశము. నిజంగా సానుకూలంగా ఎంత ఇవ్వాలి నిజంగా రైతులకు. ఎందుకంటే ఇలాంటి ప్రాజెక్టులలో ఏదైనా కావచ్చు, అది నీటికి సంబంధించిన ప్రాజెక్టు కావచ్చు, లేకపోతే కంపెనీలకు సంబంధించినవి కావచ్చు, ఇలా ఎయిర్పోర్ట్లకు సంబంధించి కావచ్చు, ఏదైనా భూములు సేకరించేటప్పుడు వాళ్ళని ఒప్పించి నయాన్నే ఒప్పించాల, భయాన్న కాదు. వాళ్ళని బామాలో బతిమిలాడో, ఎందుకంటే వాళ్ళకి తరతరాల నుంచి వస్తున్న భూములు కాబట్టి వాళ్ళు కోల్పోవడానికి సిద్ధంగా ఉండరు. కాబట్టి అవి కోల్పోవాలంటే మళ్ళీ వాళ్ళు ఎక్కడైనా కొనుక్కోవాలనంటే సో ఆ డిమాండ్ ఇప్పుడు ఎంత ఉంది అక్కడ. నిజంగానే వాళ్ళు 5 కోట్లు డిమాండ్ చేస్తారు, 5 కోట్లు ఉందా లేకపోతే నిజంగానే, ఎందుకంటే ప్రభుత్వ మార్కెట్ ప్రకారం అయితే అది వేరుగా ఉంటుంది, కానీ ప్రైవేటు మార్కెట్ ప్రకారంగా కనుక వాళ్ళకు డబ్బులు ఇవ్వగలిగితే ఏ ప్రభుత్వాలన్నా కానిచ్చి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రేపు బీఆర్ఎస్ కావచ్చు, ఇంకే ప్రభుత్వాలైనా కూడా రైతుల నుంచి భూములు లాక్కునేటప్పుడు కనీసం వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి ఆ భూమి పోతే మళ్ళీ ఇంకో చోట వాళ్ళు భూమి కొనుక్కునే విధంగా ఉండగలిగినప్పుడే వాళ్ళు అరే మా భూములు కోల్పోతున్నామనే బాధ వాళ్ళలో ఉండదు. లేని పక్షంలో ఏమవుతుందంటే ఇట్లా తిరుగుబాట్లు మొదలవుతాయి. ఎందుకంటే వాళ్ళు కూడా ఇలా అవేర్నెస్ వచ్చింది వాళ్ళలో కూడా, మా భూములు మేము ఎందుకు ఇవ్వాలి. ఇప్పుడు RRR ప్యాకేజీ ప్రకారం మన్మోహన్ సింగ్ 2017లో పెట్టిన విధానం ప్రకారం చూసుకున్న మార్కెట్ రేటుకి మూడింతలు డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి భూమిని తీసుకోవాలి. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. మార్కెట్కి రేటుకు 3 ఇంతలు ఇస్తే ఏమవుతుంది అంటే వాళ్ళు ఈడగాకపోయినా కూడా ఈ భూమిని ఇంకొక చోటైనా కనుక్కునే అవకాశం ఉంటుంది. ఆ భూమితో సెంటిమెంట్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు తాతలు ముత్తాతలు వాళ్ళందరూ కూడా వ్యవసాయాలు చేసుకుంటూ ఆ భూముల మీదనే జీవనం కొనసాగిస్తుంటారు. కాబట్టి ఆ భూమిని వదులుకోవాలని అంటే వాళ్ళకు దానికి అనుగుణంగా ఇవాళ 6 ఎకరాల భూమి సపోజ్ పోతుందనుకో, ఇంకొక 6 ఎకరాల భూమి వాళ్ళు
వేరే చోటనే కొనుక్కునే అవకాశం ఉండాలి. కానీ వీళ్ళు అత్యవసరంగా డబ్బులు ఇచ్చినప్పుడు ఏమవుతుంది, భూమి కోల్పోయి వాళ్ళు జీవిత కాలము వాళ్ళ పిల్లలు వాళ్ళ తరాలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఈరోజు తిరుగుబాటు చేస్తారంటే వాళ్ళకి ఏదో ఇలాంటి ప్రాజెక్టులు వద్దని కాదు, ఎయిర్పోర్ట్ కావచ్చు, లేకపోతే ప్రాజెక్టులు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. కానీ మా జీవితాలు కూడా బాగుండాలి కదా, మా భూములు ఇచ్చి మేము చీకట్లలో బతకలేము కదా అనే వాళ్ళ డిమాండ్ నిజంగానే చాలా జెన్యూన్గా అనిపిస్తుంది. వాళ్ళకు సరైన క్లారిటీ, అటు మంత్రి కావచ్చు, ఇటు ఎమ్మెల్యే కావచ్చు, ఒక సరైన క్లారిటీ ఇచ్చి వాళ్ళకు ఒక అవేర్నెస్ కల్పించి వాళ్ళ భూములు తీసుకుంటే ఒక విధంగా ఉంటుంది. లేకపోతే వాళ్ళ ప్రశ్నలకు సమాధానం దొరకనప్పుడు ఏమవుతుందంటే తిరుగుబాటు చర్య ప్రారంభమవుతుంది.